హైడ్రా ఇడ్చుడు చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్. ఈ కాంగ్రెస్ నేత వెంచర్ అంటే ఈయన గతంలో బీఆర్ఎస్లో ఉంటాడు, ఈయన ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ నేత వెంచర్ అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు, అంత తప్ప వేరే ఏముండదు. శ్రీశైలం హైవే పక్కన సూరం చెరువును ఆక్రమించి నిర్మిస్తున్న కేఎల్ఆర్ వెంచర్ ఆక్రమణలతో చెరువు నుంచి కాలంలోకి ప్రవహిస్తున్న వరద నీరు. కేఎల్ఆర్ అంటే నాకు తెలిసి కిచెనగర్ లక్ష్మారెడ్డి. మరి ఆయన వెంచర్ అయితే నిజంగా మరి చర్యలు తీసుకోవాల్సిందే. నేను ఆయన కాదేమో అనుకున్నాను, ఆయన కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. శ్రీశైలం హైవే పక్కన సూరం చెరువు సగం మాయం. చెరువును ఆక్రమించి వెలిసిన వర్టెక్స్ కేఎల్ఆర్ గిగా మొత్తం 60.32 ఎకరాలు ఉండాల్సిన చెరువు కబ్జాలతో క్రమంగా కూర్చుపోయిన పరిధి. వరద మార్గంలో డ్రైన్ బాక్సులతో నిర్మాణం. నేటికి FTL నిర్ధారించి ID ఇవ్వని ఇరిగేషన్ శాఖ. మొగ్గ దశలోనే ఆక్రమణ అధికారులు అరికడతారా అంటూ చూస్తూ ఉన్నాం. సో అది ఎక్కడో మారుమూలలో ఉన్న చెరువు కాదు, సిటీకి దగ్గరలోని శ్రీశైలం హైవే అనుకుని 60 ఎకరాల చెరువు. అది కాస్త ఇప్పుడు సగానికి పైగా కూర్చుపోయింది. దానికి వచ్చే వరద మార్గంలోనూ కాంక్రీట్ జంగల్ వెలిసింది. అయినా ఇటువైపు నీటిపారుదల శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. 60.3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండాల్సినటువంటి ఈ చెరువు FTLను కూడా గుర్తించలేదు. తమ కళ్ళ ఎదుటే దర్జాగా వెంచర్ వెలుస్తున్నా స్పందించిన దాఖలా లేవు. ఇంతకీ అక్కడ వెంచర్ ముందుగా చేసింది ఎవరంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. అందుకే తొలుత ఈ ప్రాజెక్టుకు కేఎల్ఆర్ గిగా అని, తర్వాత వర్టెక్స్ కేఎల్ఆర్ గిగా అని పేరు పెట్టారు. ఏళ్ల కింద కష్టపడి కట్టుకున్న పేదల్లో గూడుపైకి బుల్డోజర్లు పంపిస్తున్న హైడ్రా మరి చెరువును ఆనుకొని ఉన్న ఈ వెంచర్ వైపు ఎందుకు చూడడం లేదన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ కేఎల్ఆర్ ఏదైతే ఈ వెంచర్ ఉందో ఆ కేఎల్ఆర్ పైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను క్లియర్గా కోరుతా ఉన్నాను మిత్రులారా. సో చూద్దాం ఏమవుతుందో. ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటున్నారు కదా, చాలా క్లియర్గా ఈ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు సూరం చెరువును సగం మాయం చేసి అని చెప్పి తెలుస్తోంది. దాని పరిధి ఏందో తెలుసుకొని ఇమీడియట్గా వెంచర్ చేస్తే ఆ వెంచర్ని ఇమీడియట్గా నిలమట్టం చేయాలి. కేఎల్ఆర్ పైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.